బట్ నేను వచ్చినప్పటి నుంచి మా ర్యాప్ కలవట్లేదు అండ్ మా ఐ కాంటాక్ట్ కలవట్లేదు. అవునా నిజమా? ఎలా ఇది అంటే ఎక్స్ప్రెషన్ నాకు ఎలా అంటే ఎవరిని అడిగేలావు నువ్వు ఏదో మీరు కంప్లీట్ గా మీరు చాకరీ చేయాల్సిందే అనే ఫీలింగ్ లో ఆయన. సాయంత్రం 6 గంటల వరకే మీరు నా వర్కర్స్. ఆ తర్వాత సార్ బానిసలు. చెప్తున్నా మంచిగా వెళ్తే మంచాల కిందకి తోస్తారని నాకు అర్థమైందా? మావాడు అదన కొట్టేశాడు. అన్ని నా పోలికలే. ఇలా ఏం చూసావా? మంచిగా వెళ్తే మంచాల కిందకి తోస్తారని నాకు అర్థమైందా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ట్రోఫీ గెలుస్తారేమో, డబ్బులు సంపాదిస్తారేమో, మనస్సాక్షి ఉన్నప్పుడు రేపు పొద్దున మీరు అందరూ అనుకుంటారు ఏం చేసాం మనం అని. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. మీకు చాలా హ్యూమానిటీ ఉంది. మీరు అది పదే పదే చాలా సార్లు గుర్తు చేశారు మాకు. అన్న హ్యూమానిటీ మీకే కాదు మాకు ఉంది. ఎక్కడ కనిపించట్లేదే? కనిపించట్లేదు. ఎగ్ దొంగతనం జరిగినప్పుడు నాకు ఎగ్ తినడం అనేది మ్యాటర్ కాదు, అడిగి తినింటే బాగుండేది అని. అడుక్కోవాలా? ఫేస్ ఆన్ ది ఫేస్ ఉంటాయి. మాట్లాడతారు ఉంచాలి గజాల గారు చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ఇష్యూస్ రావడానికి మోస్ట్లీ కారణం ఓనర్స్ మధ్యలో మీ వల్లే. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నేను ఏ రోజు అనుకోలేదు మీకు మీరు గొడవలు పెట్టుకొని నా వల్ల గొడవ అవుతుంది అని అంటే తీసుకోవడానికి ఐఎమ్ నాట్ రెడీ. నేను హర్ట్ ఫీల్ అయ్యాను, పొంగుముట్టి పెట్టుకున్నాను. మీరు ఏడ్స్ ఏదైనా ప్రూవ్ చేసుకోవాలని ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు మీరు ఎందుకు ఏడ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు? మర్యాద మీరు తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి. లోపల టాపిక్ వచ్చింది, సుమన్ శెట్టి గారికి నేను దోశ ఇచ్చాను, ఏమి చేయకుండా ఎలా ఇస్తావు ప్రియా అని లోపల మాకు డిస్కషన్ లో పాయింట్ వచ్చింది. మీరు అడిగితే చేస్తాను. అవును, నేను మనిషి ఇప్పుడు నన్ను అడిగాడు ఏమన్నా చేస్తే మీకు బనానా ఇస్తాను అన్నాడు. మీరు అడగలేదు, నా తప్పు కాదు కదా. కరెక్టే సార్. నా సెకండ్ నామినేషన్ హరీష్ సార్. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. చేసి చూపించా. నువ్వెవరు మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? అర్థం చేసుకోవాలి. ఎందుకు అరుస్తున్నాయి? పిచ్చిలేసిందా? You didn't mean that. You didn't mean that. You did not. You దొంగ వీకెండ్ ఎపిసోడ్ లో దొర ముసుగు ఊడిపోయింది. చెప్పండి. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా?